నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకొక రెసిపీ తీసుకొచ్చాను. అదే మటన్ హలీం. మరి మటన్ హలీంకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. మటన్ హలీం కోసం అండి నేను ఇక్కడ మటన్ కైమా ఒక పావు కేజీ తీసుకున్నానండి. చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పావు కేజీ కైమాతో చేసుకుంటేనే చాలా ఈజీగా వస్తుందండి, తొందరగా ఉడికిద్ది. కైమా అయితే మటన్ అయితే చాలాసేపు ఉడికిద్దండి. ఈ పావు కేజీ కైమాకు ఈ పప్పులన్నీ హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇక్కడ బియ్యము హాఫ్ కప్పు, గోధుమ రవ్వ హాఫ్ కప్పు, ఓట్స్ హాఫ్ కప్పు, శనగపప్పు హాఫ్ కప్పు, మైసూర్ పప్పు హాఫ్ కప్పు, కందిపప్పు హాఫ్ కప్పు, పెసరపప్పు హాఫ్ కప్పు, మినప్పప్పు హాఫ్ కప్పు. ఈ పప్పులన్నీ హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బియ్యం పప్పులన్నీ కూడా ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవాలండి. నేను ఒక గంట ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. మళ్ళీ మటన్ హలీంలో ఇంకా గ్రీన్ మసాలాలు, ఇంకా ఏమేమి మసాలాలు కావాలో చూసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని డ్రై మసాలాలు తీసుకున్నానండి. 4 ఇలాచీలు, 4 లవంగాలు, 4 పెద్ద లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం జాజి పువ్వు, దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా మనము పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆల్రెడీ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఇలానే వేసుకుంటే మనం రుబ్బేటప్పుడు కొంచెం కష్టమైద్ది. ఇంకా హాఫ్ కప్పు జీడిపప్పు అండి, ఇది గార్నిష్ కోసము. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం తీసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ తరుక్కొని చేసే ప్రాసెస్ చూసేద్దామండి. ఇప్పుడు ఎలా వండే ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు హాఫ్ కప్పు నూనె పోసుకుందామండి. ఉల్లిగడ్డలు వేసేసుకుందామండి. ఇది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇక అడిగిన మటన్ వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలండి. ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదండి, ఈ పప్పులన్నీ కూడా వేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఈ కప్పుతోటి 1 కప్పు మటన్ కైమా, 1 కప్పు పప్పు దినుసులు తీసుకున్నామండి. అంటే అన్నీ అర కప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పు నిండిపోద్ది అనమాట. ఈ 2 కప్పులకి 5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 విజిల్స్ రానివ్వాలండి. అంతలోపు మనం ఈ జీడిపప్పు నెయ్యిలో వేయించుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, 8 విజిల్స్ అయిపోయినాయి. చక్కగా ఉడికిపోయిందండి. ఆ పప్పు దినుసులను, ఆ మటన్ చక్కగా ఉడికిపోయాయండి. ఎందుకంటే మనం కైమా వేసాం కదా, అందుకే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ మటన్ హలీం రెడీ అండి. ఇప్పుడు ఇది గార్నిష్ చేసుకొని తిందామండి. కొంచెం ఉల్లిపాయలు వేసుకుందామండి. జీడిపప్పులు వేసుకుందామండి, గార్నిష్ చేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందామండి. మీరు హర్షత్స్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.